రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి లభించిన అవకాశాన్ని అభివృద్ధి పనుల కోసం వినియోగించుకోవాలి తప్ప నిరంతరం కేసీఆర్ తిట్టడమే పనిగా పెట్టుకోవడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు పలికారు. కేసీఆర్పై రేవంత్ చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్కు పోటీగా అభివృద్ధి చేయండి, రేవంత్ రెడ్డి పొద్దున్నే లేవగానే కేసీఆర్ తిట్టడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏమీ లేదన్నారు. మీకు చేతనైతే కేసీఆర్ కంటే మిన్నగా అభివృద్ధి చేసి చూపించాలన్నారు. గత ప్రభుత్వం 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని 4,000కు పెంచి పోటీపడమన్నారు. అంతే తప్ప వ్యక్తిగత దోషం చేయడం వల్ల ఎవరికి కడుపు నిండదని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కేసీఆర్ వంటి పెద్ద మనుషులను ఉద్దేశించి పేకులు తీసి మెడలో వేసుకుంటా అని రేవంత్ రెడ్డి అనడం ఆయన సంస్కారమని నిదర్శనమని మండిపడ్డారు. దేశాన్ని తెరితే అవ్వల కడుపు నిండుతుందా? కేసీఆర్ ఇచ్చిన 2,000 రూపాయలతోనే ఆ అవ్వలు నేటికి కడుపు నింపుకుంటున్నారు. అలాంటి నేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం తగదని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అహంకారానికి బుద్ధి చెప్పాలని, కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ కౌన్సిలర్లను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికలలో భాగంగా నర్సాపూర్ జరుగుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులు, పెద్దలు, మన ఆత్మీయులు, మనందరి అభిమాని, మన శ్రేయోభిలాషి, మన నర్సాపూర్ కు పెద్ద దిక్కైనటువంటి మన పెద్దల హరీష్ రావు గారికి, అదేవిధంగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాజీ చంద్రగౌడ్ గారికి, అదేవిధంగా మాజీ కోఆప్షన్ జెడ్పీటీసీ మరి మంజూర్ భాయ్ గారికి, గోపి గారికి, పార్టీ అధ్యక్షులు మన శేఖర్ గారికి, పంబాల భిక్షపతి గారికి, అదేవిధంగా మన మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మరి శివకుమార్ గారికి, అదేవిధంగా సభావేదికమైనటువంటి పార్టీ అధ్యక్షులు అయినటువంటి రామగౌడ్ గారికి, మరి రామచంద్రారెడ్డి గారికి, రమణ గౌడ్ గారికి, రామగౌడ్ గారికి, గౌరీ శంకర్ గారికి, ఇంకా అశోక్ రెడ్డి గారికి, మరి ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి అశోక్ రెడ్డి గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి నయీముద్దీన్ గారికి, మాజీ కౌన్సిలర్లకు, అదేవిధంగా ఈరోజు ఈ టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా మున్సిపల్ ధ్వనిలో ఉన్నటువంటి సంగీత మల్లేష్ గారికి, అహ్మద్ గారికి, కళ్యాణి ఆనంద్ గారికి, శ్రావ్య మహేందర్ గారికి, మంజులా యాదగిరి గారికి. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మీ అందరి అభిమాన నాయకురాలు, మన నర్సాపూర్ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సోదరిమణి సునీతా లక్ష్మారెడ్డి గారు, సీనియర్ నాయకులు గౌరవనీయులు చంద్రగౌడ్ గారు, మల్సూర్ గారు, భిక్షపతి గారు, శేఖర్ గారు, అశోక్ గౌడ్ గారు, మా మాజీ చైర్మన్ వైస్ చైర్మన్ నయీం గారు, వేదిక మీద ఉన్న శేఖర్ గారు, రామగౌడ్ గారు, రమణ గౌడ్ గారు, గౌరీ శంకర్ గారు, మిగతా మండల పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యంగా మా నర్సాపూర్ అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. సలాం అలైకుం. గట్టిగా గుర్తుగా రేవంత్ రెడ్డి జూబ్లీస్ కష్టాలు 4,000 పింఛన్ ఇస్తారు. దానికోసం ఈ ఎలక్షన్. సునీతమ్మ మీ దయవల్ల ఎమ్మెల్యే అయిపోయింది. నేను ఎమ్మెల్యే ఉన్నా, మా కొత్తగా వచ్చేదేం లేదు. నీకు వస్తుంది 4,000 పెన్షన్. నీ అకౌంట్లో పట్టే 2,500 రూపాయలు. నీ కొడుకు నౌకరు రావాలంటే కాంగ్రెస్ ఓడాలి, టీఆర్ఎస్ గెలవాలి. మీ గల్లోడో, మా కులపోడో, మా దూరం శుద్ధమవుతుందో అని కాంగ్రెస్ కొట్టేస్తే రేపు ఎవరికి నష్టం? నీకే మోసం అవుతుంది. నువ్వు రేవంత్ రెడ్డిని నీకు ఏ విషయం గట్టిగా అడుగుతున్నా. ఆ ఎక్కడ కనబట్టే అసెంబ్లీ బయట ఏమైందా? మా 7 పగలు అమ్మవారి మీద ఒట్టు పెట్టి
రుణమాఫీ చేయలే ఇంకెప్పుడు చేస్తామని గల్ల పెట్టుకొని అడుగుతున్నారు తప్ప అడగంగా వద్దా? సగం మందికి అయింది, సగం మందికి రుణమాఫీ కాలే. ఏం సంగతి? రైతు బంధు వల్లే, యాసంగి బోనస్ వల్లే ఎప్పుడు ఇస్తావు అని బల్ల గుర్తి రేవంత్ రెడ్డిని అడుగుతున్నా. అడగాలనా వద్దా? మరి ఇవన్నీ అడిగితే ఏమంటుండు? నీ పేరులో నీ కడుపులో పేర్లు తీసి మెడలేసుకొని తిరుగుతాం. కేసీఆర్ ఏమంటుండో లాగా తొండలు దొరకొడతాను, కళ్ళ గుడ్లు ఊడవీస్తాను. కేటీఆర్ ఇంగ్లీష్ లో మంచిగా మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళంతా బాత్రూమ్లు అడుగుతారు. ఓర్వలేదు తను. నువ్వు పని చేసిన తెలివి ఉంటే, నీకు పని చేసిన అయితే నువ్వు ఈ పని చేసినా అడిగా. కేసీఆర్ను తింటానో, కేటీఆర్ను తింటానో, మా సునీతమ్మనో నన్నో తింటే నా అవ్వ కడుపు నింటదా? నా అవ్వకు కావాలి 4,000 పెన్షన్. కేసీఆర్ ఇచ్చిన 2,000తోనే నా అబ్బాయి బుక్కడి బువ్వ తింటున్నది. 4,000 ఇస్తే నా అవ్వ కడుపు నింటది. కేసీఆర్ తింటే మా అవ్వ కడుపు నింటదా? నిజంగా మన బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింటే, కేసీఆర్ గారు గెలిచింటే నీకు 4,000 నడకపోనా? ఆ రోజు గెలిస్తే ఒక్కటే నెలలో 2,000కి 2,000 ఇచ్చింది. మరి అబ్బాయి గెలవగానే ఇచ్చింది. మరి రేవంత్ రెడ్డి మోసం చేయలేదు.